సో ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకుంది డేటాబేస్ అంటే ఏంటి, డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ అంటే కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ ఆర్గనైజ్డ్ డేటా అని చెప్పాను, విచ్ కెన్ బి ఈజీలీ మేనేజ్డ్ సింప్లీ. అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏం చెప్పాను? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ is a software package or a software which is used to manage the database. Database ని మేనేజ్ చేయడానికి మనం ఒక సాఫ్ట్వేర్ని యూస్ చేస్తాం. ఆ సాఫ్ట్వేర్ని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనొచ్చు, లేదా డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ అనేది, లేదా డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అనొచ్చు. నెక్స్ట్ ఆరికల్ని ఏమంటామంటే ఇదే ఈ డిబిఎంఎస్ మేనేజ్మెంట్ సిస్టమ్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అన్నాను కదా. ఎగ్జాంపుల్ ఆరికల్, MySQL, SQL సర్వర్, ఇట్లా చెప్పుకున్నాం. నెక్స్ట్ వాట్ ఈజ్ డేటా? డేటా ఈజ్ నథింగ్ బట్ రా ఫ్యాక్ట్స్ అని చెప్పుకున్నాం. రా ఫ్యాక్ట్స్. ఎగ్జాంపుల్ ఎనీ ఇన్పుట్ టు ద సిస్టమ్ ఈజ్ కాల్డ్ డేటా అని చెప్పా. మన డేటాబేస్లోకి వచ్చేసరికి టేబుల్స్లో ఏదైతే స్టోర్ చేస్తామో అది డేటా. ఆ డేటాని ప్రాసెస్ చేయగా వచ్చింది ఇన్ఫర్మేషన్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ characteristics of database management system. First, real world entity అని అన్నా. మనం డేటాబేస్ని కనుక డిజైన్ చేస్తే, మనం డేటాబేస్ డిజైనర్స్ అయితే, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ సాఫ్ట్వేర్ మనం డెవలప్ చేస్తున్నాం అనుకోండి. ఆ సాఫ్ట్వేర్ మనం డెవలప్ చేసేటప్పుడు ఆ కాలేజీకి సంబంధించిన టోటల్ డేటాని మెయింటైన్ చేయడానికి మనం సెట్ ఆఫ్ టేబుల్స్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఎన్ని టేబుల్స్ క్రియేట్ చేయాలి, ఆ టేబుల్లో ఎన్నెన్ని కాలమ్స్ ఉండాలి, టేబుల్స్కి మధ్య రిలేషన్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, దీన్నే డేటాబేస్ డిజైన్ అంటాం. అక్కడ టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒక్కొక్క టేబుల్ని రియల్ వరల్డ్లో ఉన్న ఎంటిటీని ఊహించుకొని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనే టేబుల్ నేను రాశాను అనుకోండి. రియల్ వరల్డ్లో స్టూడెంట్ అనే ఎంటిటీ ఉంటుంది, నేను ఇక్కడ ఒక టేబుల్ రాస్తా స్టూడెంట్ అని. ఆ స్టూడెంట్ని లేదా ఆ స్టూడెంట్ డీటెయిల్స్ని స్టోర్ చేయడానికి టేబుల్లో నేను కాలమ్స్ తీసుకుంటా, వాటిని యాట్రిబ్యూట్స్ అంటాం. సో ఇక్కడ రియల్ వరల్డ్ ఎంటిటీస్ టు డిజైన్ ఇట్స్ ఆర్కిటెక్చర్ అంటే, రియల్ వరల్డ్ ఎంటిటీస్నే నేను ఈ డేటాబేస్ని డిజైన్ చేసినప్పుడు ఇక్కడ ఎంటిటీస్గా తీసుకుంటా. ఎంటిటీస్ అంటే టేబుల్స్గా తీసుకుంటా అని. అండ్ యాట్రిబ్యూట్స్గా, టేబుల్స్కి యాట్రిబ్యూట్స్గా ఏం తీసుకుంటాం? ఆ రియల్ వరల్డ్లో ఉన్న ఎంటిటీ అంటే స్టూడెంట్ అనేవాడు ఉంటాడు రియల్ వరల్డ్లో, వాడికి సంబంధించి ఏ డీటెయిల్స్ స్టోర్ చేయాలనుకుంటున్నామో అన్ని కాలమ్స్. స్టూడెంట్ ఏజ్ స్టోర్ చేయాలి, ఏజ్ అనే కాలం. స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ స్టోర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ కాలం. స్టూడెంట్ డేట్ ఆఫ్ జాయినింగ్ స్టోర్ చేయాలి. స్టూడెంట్ ఇయర్, ఏ ఇయర్ చదువుతున్నాడు ఇప్పుడు, లేదా ఏ సెమ్ చదువుతున్నాడు, వాడి అడ్రస్ ఏంటి, ఇలా అడ్రస్ కోసం మళ్ళీ కొన్ని కాలమ్స్, కొన్ని యాట్రిబ్యూట్స్ అట్లా తీసుకుంటాం అని చెప్తున్నాడు. నెక్స్ట్ రిలేషన్ బేస్డ్ టేబుల్స్. ఎస్, టేబుల్స్ క్రియేట్ చేసిన తర్వాత వాటి మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. అండ్ ఐసోలేషన్ ఆఫ్ డేటా అండ్ అప్లికేషన్ అంటే ఆ డేటా ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఎలా ఉంటుంది. అప్లికేషన్ మీన్స్ ఎగ్జాంపుల్ మన ఆరికల్ సాఫ్ట్వేర్. డేటా మీన్స్ ఆ టేబుల్స్లో స్టోర్ చేసేది. ఎగ్జాంపుల్ ఇట్లా చెప్పుకున్నాను చూడండి, డేటాబేస్ ఇది, కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. ఈ టేబుల్స్ని యూజర్స్ యాక్సెస్ చేయాలంటే మధ్యలో ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. ఆరికల్ కానీ, MySQL కానీ, SQL సర్వర్ కానీ, లేదా డెర్బీ కానీ, PostgreSQL కానీ, ఇలా ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. ఈ సాఫ్ట్వేర్ వేరు, లేదా ఈ అప్లికేషన్ వేరు, ఈ డేటాబేస్ వేరు. ఈ డేటాని యూజర్ చూడాలనుకుంటే డైరెక్ట్గా వ్యూ చేయలేడు. ఇట్ హ్యాస్ టు గివ్ కమాండ్స్ టు ద దిస్ మిడిల్వేర్ సాఫ్ట్వేర్ ఆర్ ఇంటర్మీడియట్ సాఫ్ట్వేర్. ఆ మీడియేటర్ సాఫ్ట్వేర్కి వీడు ఇవ్వాలి తప్ప రిక్వెస్ట్, డైరెక్ట్గా డేటాని చూడలేడు వీడు. దట్ ఈస్ ద ఐసోలేషన్ ఆఫ్ డేటా అండ్ అప్లికేషన్. లెస్ రిడెండెన్సీ. ఎస్, డేటాబేస్ని డిజైన్ చేసేటప్పుడు మనమే గనక డేటాబేస్ డిజైనర్స్ అయితే ఎలా డిజైన్ చేయాలి, ఎన్ని టేబుల్స్గా డివైడ్ చేయాలి? సింపుల్, రిడెండెన్సీ లేకుండా చూసుకోవాలి టేబుల్లో డేటా.
ఒక 10 టేబుల్స్ మనం క్రియేట్ చేసామంటే స్టోర్ చేసిన ఒక టేబుల్లో స్టోర్ చేసిన డేటా ఇంకో టేబుల్లో కూడా మళ్ళీ స్టోర్ చేసినట్టు ఉండకూడదు. అంటే రిడెండెన్సీ లేకుండా స్టోర్ చేయాలి. మరి రిడెండెన్సీ లేకుండా స్టోర్ చేయాలంటే దీనికంటూ ఏమైనా రూల్స్ ఉన్నాయా, మనం ఏమైనా ఫాలో అవ్వాలా అంటే ఎస్, నార్మలైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ నార్మలైజేషన్స్లో మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ నార్మలైజేషన్ ఉంటాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్ అని. ఆ 3 నార్మలైజేషన్స్ మినిమం అప్లై చేస్తూ ఉంటారు డేటాబేస్ని డిజైన్ చేసినప్పుడు ఈ రిడెండెన్సీని తగ్గించడానికి. అదేంటో మనం నార్మలైజేషన్స్ కాన్సెప్ట్ టీచ్ నేర్చుకునేటప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్, కన్సిస్టెన్సీ. కన్సిస్టెంట్ అంటే మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. మన ఇక్కడ డేటాబేస్లో అంటే ఆర్డీబీఎంఎస్ యూజ్ చేసి లేదా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజ్ చేసి మనం గనక డేటాబేస్ని డిజైన్ చేసాం అనుకోండి, ఒక కన్సిస్టెంట్ స్టేట్ నుంచి ఇంకో కన్సిస్టెంట్ స్టేట్కి కన్సిస్టెన్సీ ఉంటుంది ఇక్కడ అని చెప్తాం. లైక్ ఎగ్జాంపుల్ మీకు ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పారంటే, ఫ్లాట్ ఫైల్ సిస్టంలో ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఒక కాపీ పెట్టుకుంటాం డేటాని. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాలేజ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే మీకు, ఒక ఆఫీస్ ఉంటుంది, కాలేజ్కి ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్లో ఎంప్లాయీస్ డీటెయిల్స్, స్టూడెంట్ డీటెయిల్స్ స్టోర్ చేసి పెట్టుకున్నా, డిపార్ట్మెంట్ డీటెయిల్స్ కూడా స్టోర్ చేసి పెట్టుకున్నాను అనుకుంటే, అడ్మిన్ అనే డిపార్ట్మెంట్ తీసుకుంటే వాడి దగ్గర కూడా ఈ కాపీ మొత్తం ఉంటుంది ఫ్లాట్ ఫైల్ సిస్టంలో. ఈ డిబిఎంఎస్ రాకముందు ఈ ఆరకిల్ ఇలాంటివి ఇప్పుడు మనం ఏదైతే టీచ్ చేసుకుంటామో రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఇప్పుడు మనం టీచ్ చేసుకుంటాం, అది లేనప్పుడు ఒకప్పుడు ఫ్లాట్ ఫైల్ సిస్టమ్ అంటే మనమే ఫైల్స్ క్రియేట్ చేసుకుంటాం, ఫైల్స్లో డేటాను మెయింటైన్ చేసేవాళ్ళం. అప్పుడైతే నేను ఆఫీస్లో కనుక ఒక స్టూడెంట్ యాడ్ అయ్యాడు అన్న డీటెయిల్స్ స్టోర్ చేసుకుంటే ఆ డీటెయిల్స్ అడ్మిన్ డిపార్ట్మెంట్లో అప్డేట్ అవ్వవు, ఎందుకంటే అది వేరే కాపీ, ఇది వేరే కాపీ. ఇక్కడ అప్డేట్ చేసిన తర్వాత నువ్వు పక్కాగా అడ్మిన్ డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళి లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయండి అని చెప్పాలి, వాడు అప్డేట్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఉండదు. ఒక దగ్గర అప్డేట్ అయితే రెండో దగ్గర అప్డేట్ అయిద్దని గ్యారంటీ లేదు. ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఒకటే కాపీ మెయింటైన్ చేస్తాం, ఎంతమంది యూజర్స్ అయినా ఆ కాపీని యాక్సెస్ చేసుకోవచ్చు, కన్సిస్టెన్సీ ఉంటుంది. నెక్స్ట్, క్వరీ లాంగ్వేజ్. క్వరీ లాంగ్వేజ్ ఏంటి? ఇక్కడ డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి మనం అంటూ ఒక సపరేట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ క్వరీ లాంగ్వేజ్. ఆ క్వరీ లాంగ్వేజ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఇంగ్లీష్లో మనం మాట్లాడుతున్నట్టు ఉంటుంది. నెక్స్ట్, మల్టీ యూజర్ అండ్ కాన్కరెంట్ యాక్సెస్. ఎస్, ఒకేసారి డేటాబేస్ని ఎంతమందైనా యాక్సెస్ చేయొచ్చు, కాన్కరెంట్గా, ప్యారలల్గా ఒకేసారి యాక్సెస్ చేయొచ్చు. ఎవరి వ్యూ వాళ్ళకే కనిపిస్తుంది, మల్టిపుల్ వ్యూస్. నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ అదే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాళ్ళ అడ్వాంటేజ్. మల్టిపుల్ వ్యూస్ అంటే 10 యూజర్స్ కనెక్ట్ అయ్యారంటే 10 యూజర్స్కి సపరేట్ వ్యూస్ కూడా మనం క్రియేట్ చేసి పెట్టచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాం, అడ్మిన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఇదే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనుకుందాం, కాలేజ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా. అడ్మిన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఏ డేటాని చూడొచ్చు, డేటాబేస్లో ఉన్న ఏ డేటాని కాలేజ్లో ఉన్న అడ్మిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూడొచ్చు. మొత్తం అంతా ఏ డేటా అయినా చూడొచ్చు, స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు, స్టూడెంట్స్కి సంబంధించి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్న ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న స్టూడెంట్ని చూడొచ్చు, ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ చూడొచ్చు. ఒకవేళ ఆ ఎంప్లాయీస్లో ఉన్న హెచ్ఓడి అయినా, నార్మల్ ఫ్యాకల్టీ అయినా, ఫ్యాకల్టీ మీన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినా, లేకపోతే అక్కడ కాలేజ్ డీన్ అయినా, మీన్స్ ప్రిన్సిపల్ అయినా, లేకపోతే డైరెక్టర్ అయినా, ఎవరి డీటెయిల్స్ అయినా వీడు చూడగలడు. అడ్మిన్కి ఉన్న వాడిక్వల్ అథారిటీ, అది అథెంటికేషన్ అది. అదే ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన హెచ్ఓడి అయితే తనకి ఎంతవరకు నేను వ్యూ ప్రొవైడ్ చేస్తాను, డేటాబేస్లో ఉన్న ఏ డేటా వాడు యాక్సెస్ చేసుకునేటట్టు చేస్తా, ఓన్లీ ఏ డిపార్ట్మెంట్కి తన హెడ్, ఆ డిపార్ట్మెంట్ స్టూడెంట్ డీటెయిల్స్, ఆ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ మాత్రమే తను చూడగలడు. అట్లా నెంబర్ ఆఫ్ యూజర్స్కి డేటాబేస్లో డేటా ఎంత ఉన్నా సరే ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క వ్యూని ప్రొవైడ్ చేయొచ్చు, ఆ డేటాలో ఉన్న కొంత పార్ట్ని అవైలబుల్ చేయొచ్చు. దట్ ఇస్ కాల్డ్ మల్టిపుల్ వ్యూస్. నెక్స్ట్, సెక్యూరిటీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎస్, ఇలా డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కనుక యూజ్ చేస్తే సెక్యూరిటీ ఎక్కువగా ప్రొవైడ్ చేయొచ్చు. ఆ డేటాని యాజ్ ఇట్ ఈస్గా కాకుండా అదర్ ఫార్మాట్లో స్టోర్ చేస్తాం మనం. ఆ అదర్ ఫార్మాట్లో స్టోర్ చేయడం వల్ల ఆ ఫార్మాట్ ఎవరికి అర్థం కాదు, ఓన్లీ ఇలాంటి మిడిల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి చూడండి, ఆ సాఫ్ట్వేర్సే అర్థం చేసుకోగలరు, డైరెక్ట్గా అదర్ పర్సన్స్ యాక్సెస్ చేయడం కుదరదు. సో ఇక్కడ స్టోర్ అయినప్పుడే
డేటా డిఫరెంట్ ఫార్మాట్లో స్టోర్ అయింది. మళ్ళీ యాక్సెస్ చేసినప్పుడు ఈ మిడిల్ సాఫ్ట్వేర్ ఉందే ఆ ఫార్మాట్ని కాస్త మనకు అండర్స్టాండబుల్ ఫార్మాట్లోకి ట్రాన్స్లేట్ చేసి డిస్ప్లే చేస్తుంది. Security. That's it. These are all the database management system characteristics. Next, DBMS components ante enti? Database management system components. Simple. ఒక డేటాబేస్ని మేనేజ్ చేద్దాం అనుకున్నారు, అదే డిజైన్ చేద్దాం అనుకున్నారు మీరు. ఓకే, కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఎన్ని టేబుల్స్ వస్తాయి ఆలోచించారు. స్టూడెంట్ టేబుల్ అని ఒకటి, ఎంప్లాయీ టేబుల్ అని ఒకటి, కాలేజ్ అని ఒక టేబుల్ ఒకటి తీసుకున్నారు అనుకున్నారు. అలాగే ఎంప్లాయీస్ డీటెయిల్స్ మెయింటైన్ చేయడానికి డిపార్ట్మెంట్ అనే ఒక టేబుల్ ఒకటి, ఆ డిపార్ట్మెంట్ టేబుల్కి ఎంప్లాయీ టేబుల్కి మధ్య రిలేషన్, డిపార్ట్మెంట్ టేబుల్కి స్టూడెంట్ టేబుల్కి మధ్య రిలేషన్. ఇంకా అడ్రస్ డీటెయిల్స్ కనుక మెయింటైన్ చేయాల్సి వస్తే అడ్రస్ కంటూ ఒక సపరేట్ టేబుల్, ఎందుకంటే ప్రతి స్టూడెంట్ అడ్రస్ని మెయింటైన్ చేయాలి, నేను ఎంప్లాయీ అడ్రస్ని మెయింటైన్ చేయాలి కాబట్టి. సో అడ్రస్ అనే ఒక టేబుల్, ఎంప్లాయీ అనే ఒక టేబుల్, స్టూడెంట్ అనే ఒక టేబుల్, చిన్నగానే మరి ఇన్డెప్త్ వెళ్ళట్లో పైప్ అని చెప్తున్నాను, అండ్ డిపార్ట్మెంట్ అనే టేబుల్ అండ్ కాలేజ్ అనే టేబుల్ అట్లా ఉన్నాయనుకున్నాం. ఒక 5 టేబుల్స్ అట్లా క్రియేట్ చేస్తాం. టేబుల్స్ క్రియేట్ చేసేసాం. ఆ టేబుల్స్ ఇదిగో ఇక్కడ ఉన్నాయనుకున్నాం. ఈ టేబుల్స్ అని నేను ఎక్కడ ప్లేస్ చేస్తున్నా? మన ప్రజెంట్ కంప్యూటర్లో హార్డ్ డిస్క్లో ఈ టేబుల్స్ స్టోర్ అవ్వాలి, క్రియేట్ అవ్వాలి. ఫస్ట్ టేబుల్స్ క్రియేట్ చేయాలి అంటే నువ్వు పేపర్ మీద డిజైన్ చేసుకున్న తర్వాత ఆ పర్టిక్యులర్ డిజైనర్ ఎవరైతే డిజైన్ చేశాడో వాడు, డేటాబేస్ని డిజైన్ చేసిన వాళ్ళు, ఇన్ని టేబుల్స్ నువ్వు క్రియేట్ చేయాలని పేపర్ మీద రాసుకున్నావే, ఈ టేబుల్స్ మధ్య రిలేషన్స్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలో అవన్నీ పేపర్ మీద రాసుకున్నావే, దానికి సంబంధించి కమాండ్స్ రాసి, ఎందుకంటే అన్ని టేబుల్స్ నువ్వు క్రియేట్ చేయాలి కదా, ఆరకిల్కి ఇచ్చారనుకున్నావు. ఆరకిల్ హార్డ్ డిస్క్లో క్రియేట్ చేస్తుంది, అది మనకు తెలుసు. సో హార్డ్ డిస్క్లో నువ్వు డైరెక్ట్గా ఎలాగో క్రియేట్ చేయాలో ఆరకిల్కి చెప్తావు. ఆరకిల్కి ఎలా చెప్తావు? త్రూ SQL, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ద్వారా చెప్తావు. సో ఈ కమాండ్స్ ఇక్కడికి ఇచ్చావు, క్రియేట్ అవుతాయి. క్రియేట్ టేబుల్ కమాండ్ రాశాను, 5 టైమ్స్ రాశాను, 5 టేబుల్స్ క్రియేట్ అవుతాయి, వాటి మధ్య రిలేషన్షిప్స్, ఈ కమాండ్స్ అన్ని రాసేసా. ఇప్పుడు హార్డ్ డిస్క్లో టేబుల్స్ ఉన్నట్టు, అవునా కదా? ఈ కమాండ్స్ అన్ని నేను ఆరకిల్కి ఇస్తే ఈ ఆరకిల్ టేబుల్స్ని క్రియేట్ చేస్తుంది హార్డ్ డిస్క్లో. హార్డ్ డిస్క్ అనేది ఏంటి? హార్డ్వేర్ కాంపోనెంటా కాదా? ఆ హార్డ్ డిస్క్ అనే హార్డ్వేర్ కాంపోనెంట్ ఎక్కడుంది? మన సిపియూలో. ఈ సిపియూకి సంబంధించి సిపియూని హార్డ్వేర్ కాంపోనెంట్ కాదా? మన కంప్యూటర్ హార్డ్వేర్ కాంపోనెంట్ కాదా? అంటే ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాంపోనెంట్స్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి సంబంధించి ఏమేం కావాలి, ఎవరెవరు యూజ్ చేస్తారు దీన్ని. ఒకటి ప్రస్తుతానికి అర్థమైంది, డేటాబేస్ డిజైనర్స్ యూజ్ చేస్తారు. 2, మనం హార్డ్వేర్ కాంపోనెంట్ని యూజ్ చేస్తాం పక్క, అంటే హార్డ్ డిస్క్ని యూజ్ చేస్తాం, మన కంప్యూటర్ని యూజ్ చేస్తాం. 2, సాఫ్ట్వేర్స్ని యూజ్ చేయమా? ఇప్పుడు ఆరకిల్ అనేది సాఫ్ట్వేరేగా. సో సాఫ్ట్వేర్ కావాలి, హార్డ్వేర్ కావాలి, డేటా మనం స్టోర్ చేస్తాం టేబుల్స్లో. యూజర్స్, సార్ యూజర్స్ ఏంటి? ఇప్పుడే చెప్పానుగా, డేటాబేస్ డిజైనర్ కూడా ఒక యూజరే, ఎందుకంటే వాడే టేబుల్స్ని క్రియేట్ చేస్తాడు. సమ్టైమ్స్ ఇనీషియల్ డేటా ఏదైనా స్టోర్ చేయాలనుకుంటే ఆ పర్టిక్యులర్ యూజర్ ఎవరు, డేటాబేస్ డిజైనర్ స్టోర్ చేస్తాడు. ఇంకెవరు యూజ్ చేసుకుంటారు డేటాబేస్ని? ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ అనే ఒక అప్లికేషన్ తీసుకుంటే, ఒక సాఫ్ట్వేర్ తీసుకుంటే, ఆ కాలేజ్ అనే సాఫ్ట్వేర్లో డేటాబేస్ని యూజ్ చేసేవాడు ఒక డిజైనర్ అయితే, 2, స్టూడెంట్ కూడా ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేయగలుగుతాడుగా. స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ అటెండెన్స్ డీటెయిల్స్ చూడాలనుకుంటాడు,
లేకపోతే వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్ ఒక అసైన్మెంట్ని పంపించాడు అనుకుందాం. ఆ అసైన్మెంట్ డీటెయిల్స్ చూడాలనుకుంటాడు. ఈ అసైన్మెంట్ డీటెయిల్స్ ఎక్కడుంటాయి? టేబుల్స్లోనే ఉంటాయి. ఆ టేబుల్స్లోని డేటాని ఈ స్టూడెంట్ చూడగలుగుతాడుగా. అలాగే ఎంప్లాయీస్ కూడా యాక్సెస్ చేస్తారు కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? ఎంప్లాయీస్ డేటాబేస్ని యాక్సెస్ చేస్తారు, స్టూడెంట్స్ యాక్సెస్ చేస్తారు, డేటాబేస్ డిజైనర్ కూడా యాక్సెస్ చేస్తాడు. అవునా కాదా? ఈవెన్ అసలు ఈ సాఫ్ట్వేర్ ఉండే సాఫ్ట్వేర్ తయారు చేసిన వాడు, కంపెనీస్లో సాఫ్ట్వేర్ డెవలపర్ ఉంటారు కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా యాక్సెస్ చేస్తారు డేటాని వైల్ డెవలపింగ్ అప్లికేషన్స్. మనం ఒక జావా ప్రోగ్రామ్ రాసి జావా ప్రోగ్రామ్ ఆరకిల్కి కనెక్ట్ అవ్వాలి. జావా ప్రోగ్రామ్ ఆరకిల్కి కనెక్ట్ అవ్వాలి. ఆరకిల్లో ఉన్న డేటాని తీసుకురావాలి, ఆరకిల్లో డేటా స్టోర్ చేయాలి. ఆరకిల్ అంటే ఇక్కడ అదే డేటాబేస్. ఆరకిల్కి నువ్వు చెప్తే అది డేటాబేస్లో స్టోర్ చేసుకుంటుంది. అట్లా అంటే ఎవరెవరు యూజ్ చేస్తారంటే యూజర్స్ అంటే ఇక్కడ డేటాబేస్ డిజైనర్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, లేదా ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్స్ అంటే అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత యూజ్ చేసుకునే వాళ్ళు. ఎగ్జాంపుల్ అక్కడ కాలేజ్ ఎగ్జాంపుల్, కాలేజ్ సాఫ్ట్వేర్ కాలేజ్ సాఫ్ట్వేర్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కాలేజ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకునే వాళ్ళు ఎవరండి? స్టూడెంట్స్, ఎంప్లాయీస్, ఆ కాలేజ్లో ఉన్న ఎంప్లాయీస్, మేబీ స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా, వాళ్ళందరూ ఎండ్ యూజర్స్. వాళ్ళు యూజ్ చేసుకుంటారు లేదా? సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాంపోనెంట్స్ అంటే మనం డేటాబేస్ని క్రియేట్ చేసినప్పుడు డేటాబేస్కి ఏం కావాలి, డేటాబేస్ని ఎవరెవరు యూజ్ చేస్తారు, ఏ ఏ రూల్స్ని ఫాలో అవ్వాలి ఆ యూజ్ చేసేటప్పుడు, లేకపోతే దానికి ఏమేమి రిస్ట్రిక్షన్స్ అప్లై చేయాలి ఆ యాక్సింగ్ అప్పుడు, ఇవన్నీ కలిపి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాంపోనెంట్స్ అంటారు. ఫస్ట్ డేటాబేస్ని మనం స్టోర్ చేయాలంటే ఒక హార్డ్ డిస్క్ కావాలి కాబట్టి దీన్ని బట్టి హార్డ్వేర్ కాంపోనెంట్స్ కావాలి. ఆ డేటాబేస్ని యాక్సెస్ చేయాలన్నా, డేటాబేస్ని మేనేజ్ చేయాలన్నా ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఆరకిల్ ఎగ్జాంపుల్, దానికి సాఫ్ట్వేర్ సిస్టమ్ కావాలి. అండ్ డేటా కూడా మనం స్టోర్ చేస్తూ ఉంటాం కాబట్టి డేటా అనేది ఇంకో కాంపోనెంట్. యూజర్స్, ఆ డేటాని యాక్సెస్ చేసే వాళ్ళందరినీ యూజర్స్ అంటాం. అండ్ డేటాని యాక్సెస్ చేయడానికంటూ కొన్ని రూల్స్ని మనం స్పెసిఫై చేయొచ్చు, ఆ రూల్స్ని ప్రొసీజర్స్ అంటాం. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ డేటాబేస్ కాంపోనెంట్స్. సరే, యూజర్స్ అంటే ఎవరై ఉండొచ్చు? అండ్ యూజర్స్, డిజైనర్స్, అడ్మినిస్ట్రేటర్స్ అని ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్కిటెక్చర్. ఇది ఒక్కటి చెప్పుకున్నాక మనం SQLలోకి డైరెక్ట్గా ఎంటర్ అయిపోవచ్చు. ఈ డేటాబేస్ మోడల్స్ ఏం అవసరం, ఓల్డ్ మోడల్స్తో మనకు పనే లేదు. ఇక ఫ్లాట్ ఫైల్ స్ట్రక్చర్ అంటే ఏంటి, అందులో డిఫరెంట్ లెవెల్స్ వచ్చేయాలండి. ఫ్లాట్ ఫైల్ సిస్టమ్ తర్వాత నెట్వర్క్ మోడల్ అని వచ్చింది, నెట్వర్క్ మోడల్ తర్వాత లైక్ రిలేషనల్ మోడల్ అని వచ్చింది. ఇలా ఏ మోడల్ని మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నామని చెప్పడానికి ఒక ఆర్కిటెక్చరల్ స్టైల్స్ ఉంది, అదొక్కటి చెప్పుకోవాలి ఇంట్రడక్షన్. సో ఫస్ట్ ఇది చెప్పేద్దాం, డేటాబేస్ ఆర్కిటెక్చర్. The American National Standards Institute and Standards Planning and Requirements Committee, SPARC, has established 3-level architecture for database management system. Internal, conceptual and external. External, internal, conceptual. This is hardware. వీళ్ళందరూ ఎండ్ యూజర్స్ అనుకోండి. హార్డ్వేర్లో ఉన్న డేటాని వీడు అంటే ఎండ్ యూజర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎండ్ యూజర్ని, మీరు ఎండ్ యూజర్ అనుకుందాం, మీరు డిజైనర్స్ కాదనుకుందాం, ఎండ్ యూజర్స్ అనుకుందాం. ఆ యూజర్కి ఎలా కనిపిస్తుంది, యూజర్ ఎలా చూస్తాడు అనేది చిన్న ఆర్కిటెక్చర్లో డిజైన్ చేశాడు. ఫస్ట్ ఇంటర్నల్ లెవెల్. This level deals with low-level access methods and how bytes are transformed to and from storage devices. హార్డ్ డిస్క్లో డేటా ఎలా స్టోర్ అవుతుందండి? మనకి తెలిసి హార్డ్ డిస్క్ అంటే హార్డ్వేర్ కాంపోనెంట్. హార్డ్వేర్ కాంపోనెంట్లో డేటా ఎట్లా స్టోర్ అవుతుంది? 1s and 0s కాదు,
అంటే బైనరీ ఫార్మాట్లో కాదా? ఎస్, ఆ బైనరీ ఫార్మాట్లో ఉన్న డేటాని రీడ్ చేయగలగాలి కదా. ఆ బైనరీ ఫార్మాట్లో ఉన్న డేటాని రీడ్ చేయగలిగేది ఈ ఇంటర్నల్ లెవెల్ అంటాడు. ఇక్కడ ఉన్నది బైనరీ డేటా, వన్స్ అండ్ జీరోస్, మిషన్ కోడ్. అవునా? మనకు అర్థమైనట్టు ఇంగ్లీష్ వర్డ్స్లో ఉండదు అక్కడ. ఈ డేటాని రీడ్ చేయాలన్నా, అలా కన్వర్ట్ చేసి డేటాని ఇక్కడ స్టోర్ చేయాలన్నా ఇంటర్నల్ లెవెల్ అవసరం. డేటా కనుక యూజర్ సెండ్ చేస్తే ఆ డేటాని ఇంటర్నల్ లెవెల్ తీసుకొని హార్డ్ డిస్క్లో స్టోర్ చేస్తుంది. హార్డ్ డిస్క్లో స్టోర్ అయినప్పుడు వన్స్ అండ్ జీరోస్లో కన్వర్ట్ అవుతాయి. ఈ హార్డ్ డిస్క్లో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేసామనుకో, అది వన్స్ అండ్ జీరోస్ని కాస్త అదర్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసేది ఎవరంట? ఇంటర్నల్ లెవెల్. సింప్లీ ఇంటర్నల్ లెవెల్ ఏం చేస్తుంది? ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ద డేటా ఇంటూ బైనరీ అండ్ బైనరీ టు ఇంటూ అదర్ ఫార్మాట్. సింప్లీ ఆ లో లెవెల్ యాక్సెసింగ్ అంతా, ఈ హార్డ్వేర్ కాంపోనెంట్లో ఉన్న డేటాతో యాక్సెసింగ్ అంతా ఇంటర్నల్ లెవెల్లో చూసుకుంటాం అని చెప్తారు. సో సింప్లీ చూడు, ఇన్ అదర్ వర్డ్స్, the internal level, this one, interacts directly with the hardware. అది అసలు పాయింట్. హార్డ్వేర్ కాంపోనెంట్స్తో ఇంటరాక్ట్ అవుతుంది, దట్ ఈస్ ఇంటర్నల్ లెవెల్. సో ఇంటర్నల్ లెవెల్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్స్ విత్ హార్డ్వేర్ కాంపోనెంట్. నెక్స్ట్ కాన్సెప్చువల్ లెవెల్కి వద్దాం. డిఫైన్స్ ద లాజికల్ వ్యూ ఆఫ్ డేటా. The data model is defined on this level, and the main functions of the database management system such as queries are also on this level. Okay, next, the DBMS changes the internal view of data to the external view that users need to see. The conceptual level is an intermediary between frees users from dealing with internal level. Simple. ఇప్పుడు చూడండి, మీకు ఇలా కాదు కానీ డైరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ ఒక ఐడియా ఇచ్చి మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తా. ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఈ హార్డ్వేర్ కదండి, దీంట్లో డేటా ఎలా ఉంటుందని చెప్పాను? వన్స్ అండ్ జీరోస్లో ఉంటుందన్నాను. అంటే మిషన్ కోడ్లో ఉంటుందని చెప్పానా లేదా? ఈ మిషన్ కోడ్లో ఉన్న డేటాని వీడు చూడాలంటే ఎలా చూస్తారు? ఇంటర్నల్ లెవెల్ ఏం చేస్తుంది? ఈ మిషన్ కోడ్ని రీడ్ చేయగలదు, రీడ్ చేసి ఈ లెవెల్కి ఇవ్వగలదు. ఈ కాన్సెప్చువల్ లెవెల్లో ఏముంటుందంటే, యూజర్ అనేవాడు ఈ డేటా చూడాలంటే ఫస్ట్ ఒక కమాండ్ ఇస్తాడు. గుర్తుందా? ఆరకిల్కి నేను కమాండ్ ఇస్తా అని అంటూ ఉంటా. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ షో దాట్. చూడండి, యూజర్ అంటే నేను, యూజర్ అంటే నేను, ఎక్స్టర్నల్ లెవెల్ అంటే ఇదిగో ఈ విండో. ఓకే, ఇక్కడ నుంచి నేను ఒక కమాండ్ ఇస్తా. ఎప్పుడు డేటాబేస్కి, ఈవెన్ ఆరకిల్కి కూడా ఆరకిల్ ఈ రెండు కేర్ తీసుకుంటుందండి. కాన్సెప్చువల్ లెవెల్, ఇంటర్నల్ లెవెల్ అంతా ఆరకిల్ సాఫ్ట్వేర్తో పాటు ఇన్బిల్డ్గా వస్తుంది. ఈ ఎక్స్టర్నల్ లెవెల్ అంటారా, అది ఆరకిల్ సాఫ్ట్వేర్ వాడు ప్రొవైడ్ చేయొచ్చు, లేదా బయట అదర్ వెండర్స్ ప్రొవైడ్ చేస్తే మనం యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ లెవెల్ అనేది సింప్లీ యూజర్ ఆరకిల్తో ఇంటరాక్ట్ అవ్వడానికి కావలసిన ఒక మీడియేటర్ సాఫ్ట్వేర్, ఆర్ వి కెన్ సే క్లయింట్ సాఫ్ట్వేర్. నువ్వు ఆరకిల్తో కనెక్ట్ అవ్వాలంటే కంపల్సరీ ఒక మీడియేటర్ సాఫ్ట్వేర్ నీ దగ్గర ఉండాలి. ఆ సాఫ్ట్వేర్తోనే కనెక్ట్ అవ్వగలవు ఆరకిల్కి. గుర్తుపెట్టుకో, ఎండ్ యూజర్ అనేవాడు ఆరకిల్తో కనెక్ట్ అవ్వాలన్నా ఒక సాఫ్ట్వేర్ మన దగ్గర ఉండాలి. దాన్ని క్లయింట్ సాఫ్ట్వేర్ అంటాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే
బ్రౌజర్ సపోర్ట్ లేకుండా ఇన్వోక్ చేయగలుగుతున్నారా, యాక్సెస్ చేస్తున్నారా వెబ్సైట్ని? దట్ బ్రౌజర్ ఈజ్ క్లయింట్ సాఫ్ట్వేర్ ఫర్ అస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లావణ్య గారు కానీ రమ్య కానీ మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేశారు, www.google.com, గూగుల్ అనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు. బ్రౌజర్ లేకుండా మీరు గూగుల్ అనే ఆ వెబ్సైట్ని చూడగలుగుతున్నారా? దట్ బ్రౌజర్ ఈజ్ క్లయింట్ సాఫ్ట్వేర్. అలాంటి క్లయింట్ సాఫ్ట్వేర్ మీరు ఇప్పుడు చూస్తుంది ఈ విండో. ఓకే, ఈ క్లయింట్ సాఫ్ట్వేర్ ఎందుకు, అదే బ్రౌజర్ ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పండి, బ్రౌజర్ దేనికి? ఎస్, బ్రౌజర్ దేనికి అంటే ఎక్కడో సర్వర్లో ఒక వెబ్సైట్ ఆర్ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసింది, ఆ సర్వర్లో ఉన్న అప్లికేషన్ని నీ సిస్టంలో చూడాలంటే ఈ క్లయింట్ సాఫ్ట్వేర్ నీ దగ్గర ఉండాలి. ఏది? బ్రౌజర్ అనే క్లయింట్ సాఫ్ట్వేర్ ఉండాలి. అలాగా యూజర్ ఆరికల్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే యూజర్ దగ్గర కూడా ఒక క్లయింట్ సాఫ్ట్వేర్ ఉండాలి. దట్ ఈస్ ఎక్స్టర్నల్ లెవెల్ అంటాం. ఇక్కడ లైవ్లో అయితే మనకి ఇది ఈ విండో ఎస్క్యూఎల్ ప్రాంప్ట్ అని అంటాం. ఎస్క్యూఎల్ ప్రాంప్ట్, ఎస్క్యూఎల్ ప్రాంప్ట్ నుంచి ఈ యూజర్ ఒక కమాండ్ ఇస్తున్నాడు చూడండి. ఏమని? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అని ఒక కమాండ్ ఇచ్చాడు అనుకుందాం. ఎంటర్ ప్రెస్ చేశాను. వెన్ ఎవర్ ఐ ప్రెస్ ద ఎంటర్, ఎప్పుడైతే నేను ఎంటర్ని ప్రెస్ చేశాను చూడండి, ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డేటా డిస్ప్లే అయింది. ఇక్కడ కొద్దిగా లైన్స్ డిఫరెంట్గా వచ్చినా డిస్ప్లే అయితే అయింది. ఓపెన్ చేద్దాం. ఓకే కదా? ఇప్పుడు ఈ కమాండ్ ఎక్కడి నుంచి ఇచ్చాను నేను? ఈ లెవెల్ నుంచి ఇచ్చాను. సో యూజర్ ఇక్కడ కమాండ్ టైప్ చేశాడు. ఈ కమాండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఆరికల్ సాఫ్ట్వేర్కి వెళ్తుంది అని చెప్తూ ఉంటాను నేను. ఆరికల్ సాఫ్ట్వేర్లో కాన్సెప్చువల్ లెవెల్ అని ఒకటి ఉంటుంది, ఆ లెవెల్కి వెళ్తుంది. ఈ కాన్సెప్చువల్ లెవెల్లో నువ్వు ఇచ్చిన కమాండ్ని తీసుకోవటం, ఆ కమాండ్ అక్కడ ఎగ్జిక్యూట్ అవ్వడం, ఈ కమాండ్ మళ్ళీ ఇంటర్నల్ లెవెల్కి పాస్ అవ్వటం. అంటే నువ్వు ఇచ్చిన ఈ కమాండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది అనమాట? ఫస్ట్ ఇక్కడికి వెళ్తుంది, కాన్సెప్చువల్ లెవెల్. కాన్సెప్చువల్ లెవెల్లో మరి చెకింగ్ జరగాలిగా. నువ్వు రాసిన కమాండ్ కరెక్టా కాదా ఎవరు చెక్ చేస్తారు? ఆ కాన్సెప్చువల్ లెవెల్లో చెకింగ్ జరుగుతుంది. నువ్వు రాసిన కమాండ్ కరెక్టా కాదా ఫస్ట్ ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ అయితే, కమాండ్ కరెక్ట్ అయితే అప్పుడు ఇంటర్నల్ లెవెల్కి వెళ్తుంది. ఇంటర్నల్ లెవెల్ ఇప్పుడు ఏం చేస్తుంది? ఇదిగో మిషన్ కోడ్లో ఉంది కదా డేటా, ఆ డేటాని రిట్రీవ్ చేసి, ఏది? ఈ డేటాని అనమాట. ఈ డేటా మొత్తాన్ని ఎక్కడి నుంచి రిట్రీవ్ చేస్తుంది? ఇంటర్నల్ లెవెల్ హార్డ్ డిస్క్ నుంచి రిట్రీవ్ చేసి ఈ డేటాను మళ్ళీ కాన్సెప్చువల్ లెవెల్కి ఇస్తుంది. గుర్తుపెట్టుకో, ఇంటర్నల్ లెవెల్ రీడ్స్ ద మిషన్ కోడ్ అండ్ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ కాన్సెప్చువల్ లెవెల్ అండర్స్టాండబుల్ ఫార్మాట్. అంటే కాన్సెప్చువల్ లెవెల్కి డేటా వెళ్ళడం అనేది డిఫరెంట్ అండి. కాన్సెప్చువల్ లెవెల్కి వెళ్ళింది ఒక బఫర్లో స్టోర్ అవుద్ది, ర్యామ్లో స్టోర్ అవుద్ది. ఈ ర్యామ్లో ఉన్న డేటాని వీడు చూడొచ్చు. ఓకే, సింప్లీ నువ్వు కనుక కమాండ్ ఇస్తే కాన్సెప్చువల్ లెవెల్ తీసుకుంటుంది, కాన్సెప్చువల్ లెవెల్లో చెక్ చేస్తుంది నువ్వు ఇచ్చిన కమాండ్ కరెక్టా కాదని. ఒకవేళ కరెక్ట్ అయితే ఆ కమాండ్ని ఇంటర్నల్ లెవెల్కి సెండ్ చేస్తుంది. ఇంటర్నల్ లెవెల్ డేటాబేస్తో ఇంటరాక్ట్ అవుతుంది, డేటాబేస్లో డేటాని గెట్ చేస్తుంది, మళ్ళీ కాన్సెప్చువల్ లెవెల్కి ఇస్తుంది. ఈ కాన్సెప్చువల్ లెవెల్లో ఉన్న డేటాని ఈ ఎక్స్టర్నల్ లెవెల్ అంటే ఈ ప్రాంప్ట్ ఎస్క్యూఎల్ ప్రాంప్ట్ రీడ్ చేసుకుంటుంది. రీడ్ చేసుకుని ఈ ఎక్స్టర్నల్ లెవెల్ అయిన ఈ ఎస్క్యూఎల్ ప్రాంప్ట్ మనకి అర్థమైన లాంగ్వేజ్లో డిస్ప్లే చేస్తుంది. ఇలా this is called database architecture. So database architecture లో external level, conceptual level, internal level. ఇంటర్నల్ లెవెల్ డైరెక్ట్గా హార్డ్వేర్తో డీల్ చేస్తుంది. హార్డ్వేర్లో ఉన్న డేటాని గెట్ చేయాలన్నా నువ్వు ఇన్సర్ట్ కమాండ్ రాసావు అనుకో, ఇక్కడ నుంచి నువ్వు డేటా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తావు. ఎంప్లాయీ టేబుల్లోకి ఇన్సర్ట్ కమాండ్ ఇట్లా రాస్తున్నావు అనుకుందాం, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ వాల్యూస్ అని నువ్వు ఇన్సర్ట్ చేయొచ్చు. లైక్ 10 నేమ్ ఈజ్ లావణ్య and sal 4 lakhs. మేబీ డెసిగ్నేషన్ ఏదో అయి ఉంటుంది. అంతేనా? కాలమ్స్ ఇంకా ఉన్నాయా? డిస్క్రైబ్
ఎంప్లాయీ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? డేట్ ఆఫ్ జాయినింగ్, సాల్, డెసిగ్నేషన్, డేట్ ఆఫ్ జాయినింగ్, అండ్ డిపార్ట్మెంట్ నెంబర్ 1 అట్లా ఇద్దాం. పేరెంట్కి నాట్ ఫౌండ్. ఎస్, ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కమాండ్ నేను రన్ చేశానా, మీకు అర్థం కాకపోయినా పర్లేదు. జస్ట్ ఈ కమాండ్ దేనికి అంటే, డేటాబేస్లో ఒక టేబుల్లో డేటాని స్టోర్ చేశాను. ఏ టేబుల్లో? ఇప్పుడు ఎంప్లాయ్ టేబుల్లో. నేను ఇక్కడ నుంచి కమాండ్ ఇచ్చానే, ఆ కమాండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఆరకిల్కి వెళ్ళదు. ఆరకిల్లో ఉన్న ఏ లెవెల్కి వెళ్తుంది? కాన్సెప్చువల్ లెవెల్కి వెళ్తుంది. ఈ కాన్సెప్చువల్ లెవెల్లో మళ్ళీ ఇన్సర్ట్ కమాండ్ నువ్వు కరెక్ట్గా రాసేలా చెక్ చేసుకుంటుంది. చూసారా, నాట్ ఇనఫ్ వాల్యూస్ అని, ఇంటిగ్రిటీ కాన్స్టెన్స్ అని కొన్ని ఎర్రర్స్ వచ్చాయి చూసారుగా. ఇలా ఎక్కడి నుంచి వచ్చాయి అవన్నీ? ఎక్కడ చెకింగ్ జరుగుతుంది? ఇదంతా ఈ చెకింగ్ అంతా ఎక్కడ జరుగుతుందంటే ఆ కాన్సెప్చువల్ లెవెల్లోనే జరుగుతుంది. ఎర్రర్ అయితే ఎర్రర్ని రిటర్న్ చేస్తుంది అనమాట మళ్ళీ ఈ ఎక్స్టర్నల్ లెవెల్కి. ఇదే. సో ఆ చెకింగ్స్ అన్నీ జరిగేది, ఎగ్జిక్యూషన్స్ అన్నీ జరిగేది ఇక్కడే. అండ్ ఇది ఇంటర్నల్ లెవెల్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఇన్సర్ట్ కమాండ్ మీరు ఇచ్చారు, కాన్సెప్చువల్ లెవెల్లో ఎగ్జిక్యూట్ అయింది, పర్ఫెక్ట్గా ఉంది. ఆ కమాండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఇంటర్నల్ లెవెల్కి వెళ్తుంది. ఇంటర్నల్ లెవెల్ నుంచి డేటా ఇప్పుడు ఏ డేటా? ఈ 10 కానీ, లావణ్య కానీ, 4 lakhs కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే డీటెయిల్స్ కానీ, డేట్ ఆఫ్ జాయినింగ్ డీటెయిల్స్ కానీ, సమ్ డిపార్ట్మెంట్ నెంబర్ డీటెయిల్స్ కానీ, ఈ డేటా అంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇంటర్నల్ లెవెల్కి. ఇంటర్నల్ లెవెల్ ఇప్పుడు ఏం చేస్తుంది? మిషన్ కోడ్లో కన్వర్ట్ చేసే కదా స్టోర్ చేస్తుంది. సో సింపుల్గా అర్థమైనట్టేనా? ఇది క్లయింట్ సాఫ్ట్వేర్ ఎక్స్టర్నల్ లెవెల్ అంటే యూజర్, మనం అంటే యూజర్ అంటే మనం దీంతో ఇంటరాక్ట్ అవ్వగలం. ఏ కమాండ్ ఇచ్చినా దీనికి ఇస్తే ఈ కమాండ్ ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడే ఎగ్జిక్యూట్ అవుతుంది ఆ కమాండ్. ఈ కమాండ్ గనక ఈ కమాండ్ ఏదైతే ఈ కమాండ్ దేనికైతే ఇచ్చావో, ఇన్సర్ట్ కా, డిలీట్ కా, అప్డేట్ కా, లేదా సెలెక్ట్ అంటే డేటాను గెట్ చేయడానిక, ఆ కమాండ్ కరెక్ట్గా రాసావో లేదో చెక్ చేసుకోవడం. ఆ కమాండ్కి సంబంధించిన డేటా అయితే డేటాని దీనికి ఇన్పుట్ ఇస్తుంది, లేదా డేటాని గెట్ చేయాలనుకున్నా వీడిని అడుగుతుంది ఇంటర్నల్ లెవెల్ని. ఇంటర్నల్ లెవెల్ మాత్రమే డైరెక్ట్గా హార్డ్వేర్ కాంపోనెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వగలదు. హార్డ్వేర్ కాంపోనెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వగలిగే లాజిక్ కూడా వేరు, దానికి వేరే కోడింగ్ రాయాలి. అందుకే దీన్ని సపరేట్ లెవెల్గా పడేశాడు. చాలామంది సి ప్రోగ్రామ్ రాస్తారన్న, చిన్న ఐడియా ఇవ్వగలను ఇప్పుడు. చాలామంది ఒక సి ప్రోగ్రామ్ రాశారు, లేదా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు అనుకుందాం. ఒక సాఫ్ట్వేర్ ఒక ప్రోగ్రామ్ రాశారు. ఫర్ ఎగ్జాంపుల్, రమ్య నీకు జావా ప్రోగ్రామ్స్ వచ్చు కాబట్టి జావాలో చిన్న ఎడిషన్ ప్రోగ్రామ్ రాసావు. నువ్వు రాసిన ఆ ప్రోగ్రామ్ని సింపుల్గా చెప్పాలంటే ఆ ప్రోగ్రామ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వలేదు. యువర్ ప్రోగ్రామ్ కెనాట్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ద హార్డ్వేర్ కాంపోనెంట్స్. ఆ హార్డ్వేర్ కాంపోనెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే మిడిల్గా ఇంకొక సాఫ్ట్వేర్ కావాలి. దాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం మనం జనరల్గా. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వేస్తారు, విండోస్ ఓఎస్ మీ కంప్యూటర్లో. విండోస్ ఓఎస్ అసలు హార్డ్వేర్ కాంపోనెంట్స్నే మేనేజ్ చేస్తుంది. యునిక్స్ ఓఎస్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ని మేనేజ్ చేస్తుంది. సో యునిక్స్ ఓఎస్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నా, విండోస్ ఓఎస్ని ఎగ్జాంపుల్ తీసుకున్నా, అవన్నీ హార్డ్వేర్ కాంపోనెంట్స్తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వగలవు, వాటిని డైరెక్ట్గా మేనేజ్ చేయగలవు. అదే ఎంఎస్ వర్డ్ అనే సాఫ్ట్వేర్ తీసుకున్నాం అనుకో, ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, ఐడియా కోసం జస్ట్ క్లారిటీ ఇస్తున్నా, ఎందుకంటే అర్థం కాదేమో కొద్దిగా భయం ఎక్కువ నాకు చెప్పేటప్పుడు, టీచ్ చేసేటప్పుడు. అందుకని మళ్ళీ చెప్తున్నా ఒక ఎగ్జాంపుల్. మన కంప్యూటర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, కంప్యూటర్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ని మేనేజ్ చేసేది ఏంటో మీకు తెలుసు, ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. అలాగే మన కంప్యూటర్లో ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ కనుక ఇన్స్టాల్ చేసుకుంటే, ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ ఎప్పుడు హార్డ్వేర్ కాంపోనెంట్స్ని మేనేజ్ చేయదు. ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ జస్ట్ హ్యూమన్ పర్పస్, మనం చేసే పనిని ఈజీ చేయడం కోసం. అక్కడ ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ లాంటిది కాన్సెప్షన్ లెవెల్, ఇంటర్నల్ లెవెల్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది, హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఇంటరాక్ట్ అవ్వగలరు అట్లా అనమాట. ఇది వేరే సాఫ్ట్వేర్. దీంట్లో ఆరకిల్లోనే ఈ సాఫ్ట్వేర్ పర్పస్ వేరు, ఈ సాఫ్ట్వేర్ పర్పస్ వేరు, ఈ సాఫ్ట్వేర్ పర్పస్ వేరు. ఇది యూజర్ యూజ్ చేసుకోవడానికి, ఇది ఇంటర్నల్గా ఆరకిల్తో పాటు ఇన్బిల్ట్గా వస్తుంది. ఈ కాన్సెప్చువల్ లెవెల్లో ఉన్న సాఫ్ట్వేర్ డైరెక్ట్గా హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఇంటరాక్ట్ అవ్వలేదు.
హార్డ్వేర్ కాంపోనెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి సపరేట్ లెవెల్ ఉంది, దట్ ఇస్ కాల్డ్ ఇంటర్నల్ లెవెల్. దట్స్ ఇట్. నెక్స్ట్ షార్ట్కట్లు ఫాస్ట్గా చెప్పేస్తాను. డేటాబేస్ మోడల్స్. డేటాబేస్ మోడల్స్ ఫ్లాట్ ఫైల్ సిస్టమ్ అని ఫస్ట్ ఉండేది. ఫ్లాట్ ఫైల్ స్ట్రక్చర్లో నేను ఒక ఫైల్ తీసుకుంటా, ఫైల్లో డేటా స్టోర్ చేసేస్తాను. దీనిలో డ్రాబ్యాక్స్ ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను, కాలేజ్ ఎగ్జాంపుల్లో ఫ్లాట్ ఫైల్ సిస్టమ్ అయితే ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఒక ఫైల్ సిస్టమ్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. రిడెండెన్సీ ఉంటుంది, డూప్లికేషన్ ఆఫ్ డేటా ఉండే ఛాన్స్ ఉంది, కన్సిస్టెన్సీ ఉండకపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక దగ్గర నువ్వు చేంజ్ చేస్తే ఇంకో దగ్గర చేంజ్ అవ్వవు. దీన్ని ఫ్లాట్ ఫైల్ సిస్టమ్ అంటాం. ఈ ఫ్లాట్ ఫైల్ సిస్టంలో నార్మలైజేషన్స్ అనే కాన్సెప్ట్ ఏం లేదు, డైరెక్ట్గా ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని స్టోర్ చేసేసేయడమే. డ్రాబ్యాక్స్ ఏంటంటే, ఇన్ దిస్ మోడల్ ద ఫైల్స్ ఆర్ నాట్ లింక్డ్. ఒక ఫైల్కి ఇంకో ఫైల్కి లింక్ ప్రొవైడ్ చేయడం కుదరదు, అంటే రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయడం కుదరదు. అదే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో DBMS డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మనం టేబుల్స్ క్రియేట్ చేసుకుని టేబుల్స్ మధ్య రిలేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇక్కడ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయలేం. సో డేటా మైట్ బి రిపీటెడ్ ఇన్ మోర్ దాన్ వన్ ఫైల్. డేటా అనేది ఇక్కడ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్. మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ డేటాబేస్ మోడల్ ఈస్ రిడెండెన్సీ. రిడెండెన్సీ అంటే రాసిన కోడ్ని మళ్ళీ రాసేయడం, రాసిన డేటాని స్టోర్ చేసిన డేటాని మళ్ళీ ఇంకో ఫైల్లో కూడా స్టోర్ చేసేసేయడం. దిస్ మోడల్ వాజ్ నాట్ వైడ్లీ యూస్డ్. ఫ్లాట్ ఫైల్ సిస్టమ్. 2, హైరార్కికల్ డేటాబేస్ మోడల్. హైరార్కికల్ డేటాబేస్ మోడల్ కొద్దిగా డిఫరెంట్, ఫ్లాట్ ఫైల్ సిస్టమ్కి కొద్దిగా డిఫరెంట్. ఇలా హైరార్కీగా అంటే ఒక హైరార్కీ ఫార్మాట్లో మెయింటైన్ చేసేవాళ్ళంట డేటా. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్ టు ఓవర్కమ్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ ఫైల్ బేస్డ్ డేటా మోడల్. ఫ్లాట్ ఫైల్ సిస్టంలో ఉన్న డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేయడానికి ఈ న్యూ మోడల్ని, హైరార్కికల్ డేటా మోడల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇన్ ద హైరార్కికల్ మోడల్ డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ యాజ్ అన్ ఇన్వర్టెడ్ ట్రీ, జస్ట్ లైక్ ట్రీ లాగా. మెయిన్ డిపార్ట్మెంట్ అనుకో, డిపార్ట్మెంట్కి సంబంధించి ఏమేమి ఉంటాయి ఇక్కడ, ఎంప్లాయీ కానీ, స్టూడెంట్స్ కానీ, కోర్సెస్ కానీ ఇట్లా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నాడు ప్రొఫెసర్. ఓకే, డిపార్ట్మెంట్, కోర్సెస్. డిపార్ట్మెంట్లో నంబర్ అంటే ఒక డిపార్ట్మెంట్ అనేది కోర్సెస్ అంటూ అలాట్ చేస్తుంది కాబట్టి ఆ కోర్సెస్ ఏంటి, స్టూడెంట్స్ ఎంతమంది, ఈ కోర్స్ని టీచ్ చేసేవాళ్ళు ఎవరు, ప్రొఫెసర్స్ ఎవరు, ఇట్లా లింక్ తీసుకుంటాడు. డ్రాబ్యాక్స్ ఏంటి అంటే, ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ దిస్ డేటాబేస్ మోడల్ ఈజ్ సర్చింగ్ ఎ డేటా ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. డేటాని సెర్చ్ చేయాల్సి వస్తే డిఫికల్ట్ అవుతుందంట. సెర్చింగ్ ఏ పర్టికులర్ డేటా ఇన్ ద డేటాబేస్ మోడల్ నీడ్స్ మోర్ టైం. సమ్ టైమ్స్ ఎక్కువ టైం తీసుకునే ఛాన్స్ ఉంది అని అంటున్నాడు. సారీ, దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ హైరార్కీ. రూల్స్ చూసారు ఇక్కడ హైరార్కీలో. ఈచ్ ఎంటిటీ అంటే ఒక ఎంటిటీ కనుక మనం తీసుకుంటే ఓన్లీ వన్ పేరెంట్ బట్ కెన్ హ్యావ్ సెవరల్ చిల్డ్రన్. దీనికి ఈ ఎంటిటీకి పేరెంట్ ఒకటే, ఈ ఎంటిటీకి పేరెంట్ ఒకటే, కానీ చిల్డ్రన్ ఎన్నైనా ఉండొచ్చు అంట. ఇది ఒక రూల్ని ఫాలో అవ్వాలంట. అట్ ద టాప్ ఆఫ్ ది హైరార్కీ దేర్ ఈస్ వన్ ఎంటిటీ. టాప్ ఆఫ్ ది హైరార్కీలో ఒకే ఎంటిటీ ఉంటుంది, విచ్ ఇస్ కాల్డ్ రూట్. ద చైల్డ్ ఎంటిటీస్ ఆర్ ఆల్ కనెక్టెడ్ టు ద పేరెంట్ ఎంటిటీస్ త్రూ ఎ లింక్ కాల్డ్ పాయింటర్స్. పాయింటర్స్ అనే కాన్సెప్ట్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయంట. పాయింటర్స్ అనే కాన్సెప్ట్ ఐడియా ఉంటే కొద్దిగా ఐడియా వస్తుంది, వీటి మధ్య ఎలా ఇంటరాక్షన్ ప్రొవైడ్ చేయొచ్చు అని. అంటే ఇక్కడ లింక్ ఉంది, కాకపోతే డేటా సర్చ్ చేసినప్పుడు ఎలా వెళ్ళాలో చూడండి, మీరే ఆలోచించండి. ఫస్ట్ టేబుల్కి రావాలి అంటే డేటా సర్చ్ చేయాలనుకో, ప్రొఫెసర్ ఉన్నాడా అంటే డైరెక్ట్గా ప్రొఫెసర్ టేబుల్ నుంచి డేటాను రిట్రీవ్ చేయడం కుదరదు. ఇక్కడ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి, డిపార్ట్మెంట్ నుంచి కోర్సెస్కి రావాలి, కోర్సెస్ నుంచి ప్రొఫెసర్కి వెళ్ళాలి, అక్కడ డేటా ఉందా లేదని చెక్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద డ్రాబ్యాక్, మెయిన్ డ్రాబ్యాక్. టైం టేకింగ్ ప్రాసెస్ అని అంటున్నాడు. అదే నెట్వర్క్ డేటాబేస్ మోడల్కి వద్దాం. నెట్వర్క్ డేటాబేస్ మోడల్ ఏంటంటే దీన్ని కొద్దిగా ఫాస్ట్ చేయడం కోసం ఒకే వేలో వెళ్ళాలి కదా యాక్సెసింగ్కి. డిపార్ట్మెంట్ టేబుల్లోకి వచ్చి అక్కడ నుంచి కోర్సెస్లోకి వచ్చి, కోర్సెస్ నుంచి ప్రొఫెసర్లోకి వచ్చి ప్రొఫెసర్ డీటెయిల్స్ని గెట్ చేయొచ్చు మనం. లేదా ఈ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ నుంచి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళాం, స్టూడెంట్ టేబుల్లో డేటా ఉందా లేదా, అయితే స్టూడెంట్లో లేదు కాబట్టి ఇక్కడ ఆగిపోయి మళ్ళీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి
డిపార్ట్మెంట్ నుంచి కోర్స్కి, కోర్స్ నుంచి ప్రొఫెసర్స్కి రావాలి. దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ హైరార్కికల్ డేటాబేస్ మోడల్. అదే నెట్వర్క్ మోడల్ అయితే ఏం చేస్తారంటే ఈ టేబుల్కి మధ్య రిలేషన్ ఇస్తాడు, ఈ టేబుల్కి మధ్య రిలేషన్ ఇస్తాడు, దీనికి మధ్య రిలేషన్ ఇస్తాడు, దీనికి మధ్య రిలేషన్ ఇస్తాడు. అలా రిలేషన్స్ ఇవ్వడం వల్ల డైరెక్ట్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొఫెసర్కి, లేదా స్టూడెంట్స్ దగ్గర నుంచి ప్రొఫెసర్కి, లేదా కోర్సు నుంచి ప్రొఫెసర్కి ఇట్లా జంప్ అవ్వచ్చు, డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. సో నెట్వర్క్ మోడల్ ఈజ్ బెటర్ దాన్ హైరార్కికల్ అంటాడు. ఏంటో ఆ నెట్వర్క్ మోడల్ ఒకసారి చూద్దాం. చూడండి ఎలా ఉంటాయి టేబుల్స్. 1 2 3 4. ఈ టేబుల్ టు ఈ టేబుల్ ఇంటరాక్షన్ ఉంటుంది, ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్కి ఇంటరాక్షన్ ఉంటుంది, ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్కి, ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్కి, అలా ఇంటరాక్షన్స్ ఉంటాయి, కనెక్షన్స్ ఉంటాయి, లింక్స్ ఉంటాయి. కాకపోతే దీనివల్ల ఒక ప్రాబ్లం ఏంటంటే జనరల్గా నార్మల్ యూజర్ యూజ్ చేయలేడు, మెయింటెనెన్స్ కష్టం. ఓన్లీ డేటాబేస్ ఎక్స్పర్ట్స్ కెన్ యూజ్ దిస్ డేటాబేస్ సక్సెస్ఫుల్లీ. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ది జనరల్ పబ్లిక్ టు యూజ్ నెట్వర్క్ డేటాబేస్ ఫర్ రియల్ లైఫ్ అప్లికేషన్స్. సో దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే కాంప్లెక్సిటీ. ఈజీగా ఏదో డేటాబేస్ ఎక్స్పర్ట్స్ యూజ్ చేయగలరు తప్ప నార్మల్ యూజర్స్ యాక్సెస్ చేయలేరు. దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ నెట్వర్క్ మోడల్. లాస్ట్ వన్, మనం అట్ ప్రెసెంట్ యూజ్ చేసే మోడల్ రిలేషనల్ డేటా మోడల్. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ట్యాబ్యులర్ ఫార్మాట్లో మనం క్రియేట్ చేస్తాం. పేరెంట్ చైల్డ్ టేబుల్స్ అని తీసుకుంటాం. అవసరాన్ని బట్టే ప్రతిదానికి లింకేజ్ ఇవ్వకుండా ఆ పేరెంట్కి చైల్డ్కి మాత్రమే రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటాం. దిస్ ఇస్ ద బెస్ట్ వన్. మనకి రియల్ టైంలో ఇప్పుడు మనం ఎలాగూ ఇప్పుడు టైం లేదు కానీ రేపటి నుంచి డైరెక్ట్గా మనం ఎస్క్యూఎల్లోకి వెళ్ళిపోతాం, బికాస్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్లోకి. ఈ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్లో టేబుల్స్ క్రియేట్ చేయడం ఎలాగా, అసలు ఎన్ని కమాండ్స్ ఉంటాయి, మొత్తం అన్ని కమాండ్సే కదా ఇక్కడ రాసేది స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అంటే. ఆ కమాండ్స్ని ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేశారు, ఏ కమాండ్ని ఎలా యూజ్ చేస్తాం, రేపటి నుంచి మనం టీచ్ చేసుకుందాం. మనం యూజ్ చేసేది మాత్రం రిలేషనల్ డేటాబేస్ మోడల్. అంటే నెంబర్ ఆఫ్ టేబుల్స్ క్రియేట్ చేసుకోవడం, ఆ టేబుల్స్ మధ్య రిలేషన్ అవసరమైతే ఎస్టాబ్లిష్ చేసుకోవడం, అండ్ డేటాని యాక్సెస్ చేయొచ్చు, రిట్రీవ్ చేయొచ్చు ఈజియెస్ట్ వేలో. ఎండ్ యూజర్కి ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే వేలో ఉంటుంది ఇది. దీంట్లో ఏ డ్రాబ్యాక్స్ ఉండవు. దట్స్ ఇట్. లాస్ట్ వన్, ఈ రిలేషనల్ డేటాబేస్ మోడల్లో ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేయాలంటే, అంటే టేబుల్లోకి డేటా స్టోర్ చేయాలన్నా, టేబుల్ని క్రియేట్ చేయాలన్నా, టేబుల్లో ఉన్న డేటాని గెట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, ఇదిగో మనం నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్ SQL, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఈ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం ఈ రిలేషనల్ డేటాబేస్ మోడల్ ఉంది కదా, ఇవన్నీ మనం క్రియేట్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. దట్స్ ఇట్. సో రేపు స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్లో వెళ్ళిపోదాం. కొన్ని కమాండ్స్ కూడా కావాలంటే చెప్పుకుందాం. ఎందుకంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్లోకి వెళ్ళేటప్పుడు అసలు ఎన్ని కమాండ్స్ ఉంటాయి కేటగిరీస్ చెప్పుకుంటాం. ఫస్ట్ కేటగిరీస్ అన్నీ కొద్దిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ కేటగిరీ దీనికోసం, ఈ పర్పస్ కోసం అని చెప్పుకున్న తర్వాత ఫస్ట్ డేటా టైప్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కూడా డేటా టైప్స్ ఉంటాయి. నంబర్ డేటా టైప్ అని, varchar2 డేటా టైప్ అని, డేట్ డేటా టైప్ అని, బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్ డేటా టైప్ అని, క్యారెక్టర్ లార్జ్ ఆబ్జెక్ట్ డేటా టైప్ అని, ఇట్లా డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. ఆ డేటా టైప్స్ గురించి చెప్పుకున్నాక కమాండ్స్ని డైరెక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఇప్పుడు చూపించాను చూడు, సెలెక్ట్ కమాండ్ అని, ఇన్సర్ట్ కమాండ్ అని, ఆ కమాండ్స్ అట్లాంటివి రాస్తాం. సో ఇంట్రొడక్షన్ పార్ట్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. డైరెక్ట్గా మనం SQLలోకి ఎంటర్ అవ్వచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. డౌట్స్ ఏమి లేవనుకుంటే క్లాస్ని క్లోజ్ చేస్తాయి వాటి. పంపించిన ఇప్పుడే సెండ్ చేస్తాను నోట్స్.